గిరిజనుల సమస్యలపై కోవూరు ఎమ్మెల్యే అసెంబ్లీలో చర్చించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గిరిజనుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడారు. కోవూరు నియోజకవర్గంలో గతంలో మాజీ సీఎం ఎన్టీఆర్ కట్టించిన 6,000 కాలనీ ఇళ్లు శిథిలావస్థకు చేరాయన్నారు. ఆ ఇళ్లలోనే 100 మంది గిరిజనులు నివసిస్తున్నారన్నారు. వారికి నూతన ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. ఏకలవ్య పాఠశాలను అన్ని మండలాల్లో ఏర్పాటు చేసి విద్యా ప్రమాణాలను పెంచాలన్నారు. ఆధార్ కార్డుల్లో అవకతవకల వల్ల గిరిజనులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదన్నారు. యానాదులు మరియు చల్ల యానాదులు సుమారు 100కు పైగా గిరిజన కాలనీలో నివసిస్తున్నారు. వీరందరూ ఆనాడు మన ఎన్టీ రామారావు గారు కట్టించిన ఇళ్లలోనే ఇంకా ఉంటున్నారు. అందులో ఆ ఇళ్లలో ఇప్పుడు దాదాపు 6,000 ఇళ్ళు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీళ్లకు నూతన ఇళ్లను నిర్మించాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష. అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలంలో చంద్రశేఖరపురంలో ఒక ఏకలవ్య పాఠశాల ఉంది అధ్యక్ష. ఆ పాఠశాల అన్ని మండలాల్లో ఉంచితే ఈ గిరిజనులు విద్యా ప్రమాణాలు మనం పెంచగలమని చెప్పి అనుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ గిరిజనులకు ఆధార్ కార్డుల జారీలో సమస్య ఉండటం వలన ప్రభుత్వ పథకాలు ఏవి కూడా విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎవరికి దక్కటం లేదు అధ్యక్ష. కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని ఆధార్ కార్డులు అందరికీ అందేలాగా చూడాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వం యానాది కార్పొరేషన్ ద్వారా అధిక మొత్తంలో నిధులను కేటాయించి ఈ గిరిజనుల అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.